ఈరోజు రాష్ట్రంలో బీసీ విద్యార్థులకి తక్షణమే మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి తిరుపతి జిల్లా కలెక్టర్ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్స్లో డిప్యూటీ కలెక్టర్ గారికి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో స్పష్టంగా మనం పరిశీలిస్తే 3వ తరగతి విద్యార్థులకు 4వ తరగతి విద్యార్థులకు రోజుకు 38 రూపాయలు మెస్ ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది. 5వ తరగతి నుంచి 10th క్లాస్ విద్యార్థుల వరకు రోజుకు 48 రూపీస్ మెస్ ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ మరియు 5వ తరగతి విద్యార్థులకు రోజుకు 56 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ నిత్యావసరాలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మన నిత్యావసరాలు ధరలకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఇవ్వాలి. ఉదయము 50 రూపాయలు టిఫిన్ లేదే రాష్ట్రంలో ఏ హోటల్కి వెళ్ళినా టిఫిన్ పెట్టరు. మార్నింగు 60 రూపాయలు లేనిదే ఎక్కడా భోజనం పెట్టరు. ఈవినింగు అదే 60 రూపాయలు లేనిదే ఎక్కడా కూడా భోజనము రాష్ట్రంలో దొరకదు. మరి ఈరోజు బీసీ విద్యార్థులకి 38 రూపాయలు, 48 రూపీస్, 56 రూపీస్ ప్రతిరోజు ఇస్తూ ఉంది అంటే బీసీ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కపట ప్రేమ చూపుతుందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. కావున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే బీసీ విద్యార్థులకి రోజుకి మెస్ ఛార్జీలు 150 రూపాయలు చేయాలని చెప్పేసి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు ప్రతి నెలకి 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ విద్యార్థులకి బీసీ హాస్టల్స్ పర్మనెంట్ భవనాలు ఎక్కడ కూడా లేవు. అన్ని టెంపరీ భవనాలు కేటాయించి ఆ బీసీ విద్యార్థులని అనేక మానసిక వేదనకు, మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ పెంకులు పడిపోయే ఇళ్లలో రెంట్కిచ్చి ఆ విద్యార్థుల జీవితాలను నాశనం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పడుతూ ఉంది. కావున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, అయ్యా తక్షణమే బీసీ హాస్టల్స్కి శాశ్వత భవనాలు కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక బీసీ లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. మరి బీసీ లేడీస్ హాస్టల్స్ ఉన్నప్పుడు ఆ బీసీ లేడీస్ హాస్టల్కి రక్షణగా వాచ్మెన్లు కేటాయించాలి కదా సార్. మరి లేడీస్ హాస్టల్కి వాచ్మెన్లు కేటాయించకపోవడం వల్ల రాత్రిపూట డ్రగ్స్ తీసుకునే విద్యార్థులు, డ్రగ్స్ తీసుకునే యువత, డ్రగ్స్ తీసుకునే ప్రజానికము, మందు తాగే ప్రజానికము ఆ హాస్టల్స్ మీదకి వెళ్ళి బీసీ లేడీస్ హాస్టల్స్లో రకరకాల చర్యలకు పాల్పడటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గర్భిణి అయ్యింది అమ్మాయి, ఇక్కడ గర్భిణి అయింది మన అమ్మాయి అని. మరి ఇటువంటి జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు బీసీ హాస్టల్లోన వాచ్మెన్లని, మరి హెల్పర్లని, మరి హెచ్డబ్ల్యూలని పూర్తి స్థాయి పోస్టులను ఫిల్ చేయకపోవడం చూస్తూ ఉంటే ఈరోజు బీసీ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా నడుచుకుంటుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, డిఎస్సి ఉంది, కానిస్టేబుల్స్ ఉన్నాయి. ఈ రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు ఆల్ యూనివర్సిటీ పీఈ సెట్స్ ఉన్నాయి. ఈ పీఈ సెట్స్లోన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంది, కానీ బీసీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు లేదు. బీసీ విద్యార్థులకు ఈ ఫీజు సడలింపు లేనందువలన కొంతమంది గ్రూప్ 1కే పరిమితం అవుతున్నారు. గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 రాసుకోలేకపోతున్నారు. కావున ఈ ఫీజు మినహాయింపు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల తరహాలోనే బీసీ విద్యార్థులకు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం బీసీ విద్యార్థులకి ఫీజు ఓసీ విద్యార్థులకు సమానంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ఈ మా ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్వీకరించి పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ఆఫీసులోన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్స్లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.